ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ రీసోర్స్ సంస్థ నుంచి గత 20 ఏళ్ళుగా అబ్రాడ్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేటువంటి దాని మీద అవగాహన కావాలనుకుంటున్నాను. పర్ఫెక్ట్ సార్. సో ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు అసలు జనరల్గా? సార్ ఇప్పుడు మెయిన్గా అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చదువుకోవాలనుకున్న, ఇప్పుడు మేబీ బీటెక్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, ఆ డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఒక 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ ప్లాన్ అంతా కూడా మంచి యూనివర్సిటీలో చదువుకొని అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, అక్కడ మంచి జాబ్ చేసుకుంటూ సెటిల్ అవ్వాలనే ఆలోచనతో చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఉంటున్నారు తెలుగు స్టేట్స్ నుంచి. వాళ్ళ కోసం అని చెప్పి స్పెసిఫిక్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనే డ్రీమ్ని నెరవేర్చడానికి మా సంస్థ 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది విద్యార్థులను అబ్రాడ్లో డిఫరెంట్ కంట్రీస్కి మనం పంపించి వాళ్ళని సెటిల్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకుందాం అనుకునే ముందు వాళ్ళు చూసేది ఏంటంటే ఫైనాన్షియల్స్. వాళ్ళ కోసం అని చెప్పి ఫస్ట్ స్టెప్లోనే దానికి ఆన్సర్ ఇచ్చే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ వీసోర్స్ ఫిన్టెక్ సార్. ఇది టోటల్ బ్యాంక్ ఎంప్లాయీస్. మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మనం టైఅప్ అవ్వడం జరిగింది. ఒక 10 సంవత్సరాల వెనకాల ఏం జరిగేదనంటే కొలెట్రాల్లు, ప్రాపర్టీ అష్యూరెన్స్లు పట్టుకొని వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని పడేది. కానీ ఇప్పుడు ఏంటనంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనుకున్న ప్రతి విద్యార్థికి మనము డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ద్వారా నాన్ కొలెట్రాల్ ఎడ్యుకేషన్ లోన్, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్లు చూపించాల్సిన అవసరం లేదు, అతి తక్కువ వడ్డీతోటి మనం ఎడ్యుకేషన్ లోన్ స్టూడెంట్స్కి వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా బ్యాంకుల నుండి అందించడం జరుగుతుంది. ఆ బ్యాంక్ అఫీషియల్ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ప్రతి స్టూడెంట్ 10 బ్యాంకులు 10 చోట్ల తిరగాల్సిన పని పడకుండా అందరూ ఒక దగ్గరికి తీసుకుని రావడం జరిగింది. స్టూడెంట్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బ్యాంక్ ఎంప్లాయీస్తో మాట్లాడవచ్చు, ఫేస్ టు ఫేస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకొని ఇక్కడ డెసిషన్ తీసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ పెట్టి ఇక్కడ నుంచే మనకు లోన్ అప్రూవల్ జరిగిద్ది అండ్ లోన్ శాంక్షన్ అవుద్ది అండ్ లోన్ డిస్బర్స్మెంట్ కూడా ఇక్కడ నుంచే, ఈ బ్యాంక్ గడప తొక్కాల్సిన అవసరం లేకుండా అన్నీ మన వీసోర్స్లోనే పెట్టడం జరిగిందండి. సో ఇది వీసోర్స్ నుంచి ఇచ్చేటువంటి సపోర్టు సర్వీసెస్, ఆ సర్వీసెస్ ఇచ్చేటువంటి ప్రతి బ్యాంకర్ ఇక్కడే ఉన్నారనమాట, మీరు చూడొచ్చు వాళ్ళని. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ కోసం రావడం జరిగింది. ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి అందరూ ఆలోచన చేసే అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టడీస్, ట్యూషన్ ఫీజుకి మాత్రమే అనుకుంటారు. బట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది చదువుకి మాత్రమే కాదు. ₹1 మీరు జేబుల నుంచి ఖర్చు చేయకుండా అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ దానితో పాటు వీసా ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్లు, ప్రతిదీ, బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ అన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఏం జరిగిద్దంటే స్టూడెంట్కి అక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం పడకుండా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మొత్తం యూనివర్సిటీ ఫీజులు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ తీరిపోతుంది. కాబట్టి ప్రాపర్గా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళి మంచి కోర్స్ చదువుకుంటే 100% స్టూడెంట్కి మంచి జాబ్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ రెడ్ కార్పెట్ వేస్తాయి. అందుకని చెప్పి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ స్టూడెంట్స్కి ఉండదు సార్. దానివల్ల ఏంటంటే మంచి వాళ్ళు అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్, వాళ్ళు అనుకున్న డ్రీమ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్కి. ఓకే.